పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అకస్మాత్తుగా గొడవలతో రగిలిపోతుంది. అది మనమే సృష్టించలేదు. మనకు అట్లాంటి దరిద్రపు అలవాటు కూడా లేదు. కానీ అక్కడ పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం అన్నది ఇక్కడ కీ పాయింట్. దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నారంటూ అవామీ యాక్షన్ కమిటీ ఇప్పుడు ఆందోళనకు దిగింది. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. 70 ఏళ్లకు పైగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాం, ఇక్కడున్న ప్రజలకి ప్రాథమిక హక్కులు కూడా కల్పించటం లేదన్నది అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. తమ 38 డిమాండ్లను అమలు చేయాలని అడుగుతా షట్టర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. అంటే షాపులు మూసేయండి, అట్లాగే వాహనాలు కూడా తిప్పద్దు అన్నటువంటి పేరుతో. దీనికి పలు ప్రాంతాల్లో నుంచి పౌరులు పెద్ద ఎత్తున సొంతగా స్పందించడం అన్నటువంటిది కీలకమైంది. పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణ నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ అనేక మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలని అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలు తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నటువంటి వేళ చివరికి పోలీసుల్ని భారీ ఎత్తున మోహరించారు, ఇంటర్నెట్ సర్వీసెస్ని నిలిపేశారు.